ఇతను మన లోయల్ సబ్స్క్రైబర్. నాకు గేమ్ ప్లే నేర్పిస్తావా? అతనికి గేమ్ ప్లే లేదని వాళ్ళ ఫ్రెండ్స్ ట్రోలింగ్ చేస్తున్నారంట. నువ్వు ఏడిస్తే వీడిని చంపేస్తా. 7 days లో గేమ్ ప్లే చేంజ్ చేయడానికి నేనున్నాను కదా. ఇతన్ని డే 1 గేమ్ ప్లే చూడండి. సెన్సిటివిటీని కరెక్ట్ గా సెట్ చేస్తాను, అలాగే కస్టమ్ హెచ్డి కూడా. వెల్కమ్ టు డే 1. డే 1 లో అతనికి కస్టమ్ హెచ్డి ఇలా ఉన్న 2 ఫింగర్ కస్టమ్ హెచ్డి 3 ఫింగర్ పెట్టించాను. అంటే ఇక్కడ 2 ఫింగర్ నుంచి 3 ఫింగర్ మారితే గేమ్ ప్లే వచ్చేస్తుంది అంటే కాదు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఆ బ్రోకి ఆల్రెడీ అలవాటు ఉంది అండ్ కొంచెం పెట్టి బ్రో అంటే పెట్టించాను అనమాట. 3 ఫింగర్ లో కొంచెం యాక్యురసీ మూవ్మెంట్ పెరుగుతుంది, అలానే కంప్లీట్ గా గేమ్ ప్లే వచ్చేది. ఓకేనా, మెయిన్ గా నేను పెట్టించింది ఫైర్ బటన్, అలాగే వెపన్ స్విచ్, అలాగే రీలోడ్ బటన్ పెట్టించాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ కి చాలా స్టఫ్ అంతా మూవ్ చేశాను, రైట్ సైడ్ ఫ్రీగా స్క్రీన్ తిప్పడానికి. కస్టమ్ హెచ్డి అలవాటు చేసుకోవడానికి టైం ఇచ్చాను. వెల్కమ్ టు డే 5. ఈ రోజు మనం సెన్సిటివిటీని ఫిక్స్ చేద్దాం. నార్మల్ గా అయితే డే 2 లోనే పెట్టించాలి, కాకపోతే ఈ బ్రో డ్రాగ్ మిస్టేక్స్ చేస్తున్నాడు, అలాగే కస్టమ్ హెచ్డి కూడా అలవాటు కాలేదన్నమాట. సో అందుకే కొంచెం బాగా వెరైటీస్ ఇచ్చాం కొంత టైం వరకు. ఇంకా వెరైటీస్ చేశాక ఇక్కడ బాగా గమనించండి, అతను డ్రాగ్ మిస్టేక్ చేయట్లేదు, అలాగే రేకెల్ని పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తున్నాడు. కాకపోతే సెన్సిటివిటీ ఒక్కటి లేదు. సెన్సిటివిటీని కరెక్ట్ గా అలా సెట్ చేసామంతే, అలా సెట్ చేస్తే ఈజీగా పడుతుంది. మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. రేకాయలు కంట్రోల్ చేయగలుగుతారు కదా అలాంటి వాళ్ళు, అలాగే ఎయిమ్ ప్లేస్మెంట్ మిస్టేక్ లేకుండా, డ్రాగ్ మిస్టేక్ లేకుండా, అలాంటి వాళ్ళకి సెన్సిటివిటీ అలా పెట్టగానే అలా పడిపోతుంది. చాలా మంది మిస్టేక్స్, డ్రాగ్ మిస్టేక్స్, రేకాయలు కంట్రోల్ చేయకుండా ఆడుతూ ఉంటే ఈ సెన్సిటివిటీ ఎంత పెట్టినా వాళ్ళకి పడదు. సో బాగా ఆలోచించండి, సెన్సిటివిటీ అలా పెడితే అలా పడిపోదు. ఓకేనా, అందరికి ఫాస్ట్ గా కావాలి అనేసి అనుకుంటారు, కాకపోతే ఎవరు పేషెన్స్ గా వెయిట్ చేసి కరెక్ట్ గా సెట్ చేసుకోరు. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంది. కస్టమ్ హెచ్డి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. మీరు ఎవరైనా మామూలుగా చేంజ్ చేస్తారు కదా, అవును కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకేనా, ఒక 1 week 2 weeks కూడా పడుతుంది. సో ఈ బ్రోకి ఒక 5 days లైట్ గా అలవాటు అయింది, ఇంకా టైం ఉంది కదా మనకి 2 days. ఓకేనా, డ్రాగ్ పర్ఫెక్ట్ గా చేసిన ప్రతిసారి ఇక్కడ ఓన్లీ రెడ్ నంబర్స్ పడుతుంది. సో సెన్సిటివిటీ పర్ఫెక్ట్, అలాగే కస్టమ్ హెచ్డి పర్ఫెక్ట్, ఇంకా అతని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే అతని మైండ్ సెట్ మీద, అతను ఆడే గేమ్ ప్లే డిపెండ్ అయి ఉంటుంది. ఈ బార్ లో 40% కంప్లీట్ అయింది. 20% కస్టమ్ హెచ్డి, 20% సెన్సిటివిటీ, మిగతా 10% ఉంది కదా. ఈ 10% వచ్చి గేమ్ ప్లే స్ట్రాటజీస్, మిగతా 50% ఇప్పుడు అది ఎలా కంప్లీట్ అవుతుందనే కదా. మీరు నూబ్ టు బ్రో ట్రాన్స్ఫర్మేషన్ లో జాయిన్ అవ్వాలంటే మీరు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అలాగే ఈ వీడియో కింద #part2 అని కామెంట్ చేయండి. కామెంట్ పిక్ అయిన వాళ్ళకి నేనే రిప్లై ఇస్తాను. వెల్కమ్ టు డే 7. బాగా ప్రాక్టీస్ చేశాడు అనుకుంటున్నా, అందుకే 1v4 మ్యాచ్ అయితే పెట్టిస్తున్నా. ఈ 1v4 విత్ సబ్స్క్రైబర్స్ ఈ మ్యాచ్ లో కానీ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ బార్ అనేది ఫుల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్న 4 ప్లేయర్స్ ని నేను మా గిల్డ్ మెంబర్స్ కోరుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు నేను టోబీ గార్డ్ అనుకుందాం, నేను టోబీ గార్డ్ ని కోరుకున్నా. సో ఇప్పుడు టోబీ గార్డ్ వెళ్ళి ఫస్ట్ నాకు అయ్యాడు అనుకోండి, నేను పాట పాడాలి. అంటే ప్రతి రౌండ్ ఫస్ట్ నాకు అయితే నేను ప్రతి రౌండ్ పాడాలన్నమాట. లోపల ఉన్న టాలెంట్ ని ఈరోజు బయటికి తెప్పిస్తాం. ఈ బార్ ని హైడ్ చేస్తాను, లాస్ట్ లో రిజల్ట్ చూపిస్తాను. అలాగే గేమ్ ప్లే ఎలాగుంది ఏంటి, మీకు ఇంప్రూవ్మెంట్ కనపడిందా లేదని ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసుకోండి. చూద్దాం మా గిల్డ్ మెంబర్స్ ఎవరిని కోరుకున్నారు. టోపీ గార్డ్ ని ఎవరు కోరుకున్నారు? నువ్వే టోపీ, నువ్వే. కింద నుంచి చెప్పు. ఇది బాగుంది. నా ప్లేయర్ కూడా వాళ్ళే కోరుకొని ఉన్నారు. సో వాళ్ళు అక్కడ హెడ్షాట్ రేట్లు అవి ఇవి చూసుకొని కోరుకున్నారు, లేదా ఫిక్స్డ్ ప్లేయర్స్ ఏమైనా ఫిక్స్ చేస్తున్నారు తెలియట్లేదు. నా ప్లేయర్ నేను ఇందాక టోపీని నేనని నేను చెప్పలేదు. సరే నువ్వే చెప్పావు టోపీ నేనని. సిద్ధు వన్ అలెక్స్. హలో, రెడీనా గైస్? దారు గోల్పుని ఎవరు కోరుకున్నారు? నేను నన్ను రూమ్ కి పిలవండి, నన్ను స్పెక్ట్ అయ్యండి. నేను జస్వంత్ చెప్పేసినాను, మళ్ళీ కాదని చెప్తున్నారంటే బాగుండదు. జస్వంత్ నీకు సరే అన్నా, మీ ప్లేయర్ కి పిలిపించాడు రా, ఫిక్స్డ్ ప్లేయర్ ని పిలిపించాడు, అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. టోబీ గార్డ్ వచ్చి నా ప్లేయర్ అన్నమాట. సిద్ధు వన్ వచ్చి లార్డ్ అలెక్స్ మా గిల్డ్ మెంబర్. జశ్వంత్ వచ్చి యష్ కోరుకున్నాడు, లార్డ్ యష్. అలాగే డార్క్ వోల్ఫ్ వచ్చి లార్డ్ స్టార్ కోరుకున్నారు. సో వీళ్ళు 4
అంటే మేము నలుగురు ప్లేయర్స్ ని కోరుకున్నాం. సో నాకు పాట పాడే ఛాన్స్ ఎవరు అనుకుంటున్నా, చూద్దాం. అంటే అది టోబీ బ్రో మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి తెలీదు అసలు, జస్ట్ నార్మల్ గా ఐడి పాస్వర్డ్ పెట్టి పిలిచాను. సో వాళ్ళకి ఏమవుతుందో తెలీదు, చూడాలి ఇంకా. ఓయ్, ఇది లాగంతా ఫోర్స్ చేయకూడదు, డైమండ్ ఇస్తాం అది ఇస్తాం అనేసి. లవర్ మ్యాన్ ఏదో తేడా ఉంది. ఒకవేళ టోబీ బ్రో పడిపోయాడంటే నాకు పాటలు పెద్దగా రాదు, వీడియో చూసిన వాళ్ళు నవ్వకూడదు, ఇప్పుడే చెప్తున్నా. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, చూద్దాం ఎవరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారని. అలా చేయాలి దందా. మావాడు ఏం చేస్తుండ్రా రే. ఓన్లీ దిగలు మా వాడు. ఫస్ట్ నాకు మా అమ్మతో నా కథ నా ఫ్యూచర్ ఎంతమైంది. డార్క్ గోల్ఫ్ పెట్టరా, అరే డార్క్ గోల్ఫ్ పెట్టు. అయ్యో డార్క్ కూల్ అమ్మ రెడీగా ఉండమ్మా. కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాతుగా సౌసులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. కంప్లీటెడ్. ఇక టోపీ నాకేదో తేడా కొడుతుందా? టోబీ కాకపోతే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చేసారు బ్రో, నేనేం ప్రిపేర్ అవ్వలే. చూస్తా మనంతా ఉండే స్లిప్లు పెట్టు బ్రో. అయ్యా పోతుండు కదా, ఎందుకు దూరుతున్నాడు? అయిపోయింది ప్రిపరేషన్ పని చేయలేదు. అయ్యో ఎవరు పడక సిద్ధు, జర పుణ్యం ఉంటది. ఏం చేస్తున్నారు? నైస్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవడ పడితే ఆడికి డైమండ్ అన్నట్టు కింద వెళ్తున్నారు వీళ్ళు. ఎవరో స్క్రిప్ట్ లీక్ చేశారు బ్రో, టోబీ గారు స్ట్రైట్ గా వెళ్తున్నాడు అసలు. టోబీ వద్దు టోబీ, అది మావాడు పక్కన, అరే మావాడు చూపించేవారు, మావాడు పేర్కొన్నట్టు అగో అంతే. కొట్టేశాడు మావాడు అట్లానే సరిపోతుంది, మావాడు అలానే పడకుండా ఆడ సరిపోతుంది. కమాన్ సన్నీ బ్రో. వావ్ అయిపోయింది సిద్ధు. ఎవరు నాకేంది సిద్ధు? హలో 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 నీ చూపుల్లో ఉన్న మత్తు సూది నీ గుండెల్లో గుచ్చుకున్నది, ఓహో నీ మాటల్లో తుపాకి తూట, ఆహా అబ్బజారిపోయినమ్మ నీ పైట, ఓ నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైది, ఒక్కసారి తిరిగి చూడవే, నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంట కృష్ణవేణి, నువ్వు లంగబోని వేసుకొని నడుస్తుంటే నిలవలేను బాలమని. అంతే బ్రో. ప్లాన్ చేసుకొని కాదు హేమంత్ బ్రో, హార్ట్ బీట్ పెరిగిపోతుంది కదా. నాకు నిజంగా హార్ట్ బీట్ పెరుగుతుంది, వీళ్ళు పగడ పని మైక్. అదే కదా రాసి పెట్టుకున్నారు పక్కన ఏమైనా స్క్రీన్ లో ఓపెన్ చేసుకొని చూస్తున్నారు. మా వాడికి వచ్చి ఆగలేదయ్యా, పరిగిస్తున్నాడు ఇవే కాడికే. నేనైతే సేఫ్ అనుకుంటున్నా. వీళ్ళు రాసి పెట్టుకున్నారు పక్కా చెప్తున్నా, వీళ్ళు అదే పనిగా మంచిగా వాడుతున్నారు గైస్, బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటున్నా. నేనేమనుకున్నానంటే ఒక ఫిక్స్డ్ ప్లేయర్ దింపేద్దాం, అతన్ని కోరుకుందాం అనుకున్నాను. సో టైం అలా కలిసిపోయింది, సబ్స్క్రైబర్స్ అలా టకటకని రావడం, వీళ్ళు టకటకని వాళ్ళు కోరుకొని లాస్ట్ లో నాకు ఆ ప్లేయర్ మిగిలిపోవడం. సో నాకెందుకో కొడతా ఉంది. ఆఫ్లైన్ వెళ్ళాడు, నా బతుకు నాకు ఇంకా అర్థమైపోయింది. అయ్యో ఇప్పుడు ఆఫ్లైన్ ప్లేయర్ కొడితే
అది 100% డేటా సో వాలి అయిపోయింది. టోబీ 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 టైం పోయింది. రెడీ. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం తేరిందే ఏ మాయం చేసావే. నాకు ఇంక తెలీదు అయ్యా అది. అమ్మదంతా వాయిస్ వస్తుందా? ఎందుకు వీళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇప్పుడు, నేను అవ్వలేదు బ్రో. పాడుతున్నా. ఏమైంది? నో చీటింగ్, నో ఇప్పుడు నేను కాదురా ఈ రౌండ్ లో ఫస్ట్ కదరా డౌన్ అయింది ఎవరు ఫస్ట్ అలా కాదు. రాగి అలా కాదు. రాగి ఆ రౌండ్ లో ఎవడు ఫస్ట్ నాక్ అవుతాడో వాడు మాత్రమే పాడాలి. మిగతా వాళ్ళు లెక్క లేదు. నా వాయిస్ క్లియర్ వస్తలేదు లేరా? డార్క్ బోల్ప్ రెడీగా ఉండు, ఆయనే ఫైట్ తీసుకుంటున్నాడు. అనుకుంటా. అన్న టూబీ అన్న నువ్వు స్ట్రై. అయిపోయింది. You got second chance. అరే ఆగు ఒక నిమిషం ఆగు. సిద్ధు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. నాది 100% అరే పాడుతుడు. అరే అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా, నాలాగే నీకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా, పిలిచానా రమ్మని కసిరానా పొమ్మని, చివరికి ఈ ఆటలో ఏ పోయా బొమ్మని, నువ్వు కాదంటే ఇక రానంటే నా ఇద్దరి మధ్యలో ఇంకేం లేదంటే, నేనేమనుకోవాలి, ఈ మనసు తిట్టాలి ఈ క్షణం అంతే. పగడబంది ప్లాన్ చేసుకొచ్చారు మైక్. మామూలు కాదు. ఫ్రెండ్స్ మీరే చెప్పురే, బాగా ప్రిపేర్ చేసుకుని వచ్చి మరీ పాడుతున్నారు అంత గట్టిగా. నాకు సాంగ్స్ రావు, నేను అసలు అనుకోలేదు నాకు ఛాన్స్ వస్తుంది పాడడానికి. ఏదో ఒక సాంగ్స్ మైండ్ లో ఉంది, వీళ్ళు మాత్రం బాగా రాసి పెట్టుకున్నట్టున్నారు. ఇంకా పాటలు రెడీగా. రే మా వాడేంట్రా ఇన్నిసార్లు పడుతుండు. ఛాన్స్ ఇవ్వండి. టోబీ బ్రో వద్దు బ్రో, ఎందుకు దూరంగా ఉండాడచ్చుగా. అయిపోయింది, నా బతికి అయిపోయింది. నీ సగం పడుతున్నావు మనం తప్ప. ఇష్టమైన సాంగ్, నాకు ఇష్టమైన సాంగ్ అది. సిద్ధు అన్నం నాకేయడు అంటే అలెక్స్ పాడాలి. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కళ్ళన్ని కాలిపోతుంటే ప్రాణం ఉంటదా, చిటకడంతైన జాలి లేదా, తట్టుకోలేను ఇంత బాధ, అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా. అంతేరా, ఇంటి రాదా పాట. ఇది నా బ్రేకప్ పోతున్నావా? అన్ని లవ్ ఫీల్ సాంగ్ మొత్తం. నాకు లవ్, నేను చెప్పాను ముందే నాకు లవ్ ఫీల్ సాంగ్ తప్పించి మిగతా రావని. నైస్ 3 rounds 13 kills. మ్యాన్ నా మా తమ్ముడు ఒక పాట పాడతారు ఓకేనా, అంటే మళ్ళీ ఒకసారి డౌన్ అయితే ఓకే. దూకిన మరి చచ్చిండ్రు అనుకున్నాం. వాడు సన్నీ బ్రో ఒక్కసారి డౌన్ చేయ బ్రో. అయ్యో సిద్ధు పోకు సిద్ధు. అయిపోయింది. రెడీ రెడీ. నిమిషం. ఆగలే మొత్తం. చందమామ రావే జాబిల్లి రావే చెట్టుకి రావే జాబి పూలు తేవే. అది పాట కాదని క్వశ్చన్ చేస్తున్నారు, వేసేయాలి మా వాళ్ళని.
నైస్ కంబ్యాక్ ఇస్తున్నాడు. నాకేనప్పుడు నీ కంటి లో పాట పాడినా, ఇప్పుడు జాబిల్లి పాట పాడినా. ఇంకోసారి నాకు అయిపోయింది అయిపోయిందా? అయిపోయింది రెడీ. దెబ్బ మీద దెబ్బ. టోబీ బ్రో అండ్ జశ్వంత్ బ్రో కనిపించండి చెప్తా. ఈయన టోబీ బ్రో నాకు అవుతూనే ఉన్నాడు. ఆ జశ్వంత్ బ్రో ఫస్ట్ నాకు అయ్యాడు అంతే, ఫస్ట్ రౌండ్ అయ్యాడు, ఇంతవరకు నాకు అవ్వలేదు. ఆ యశ్ అప్పటి నుంచి పాటలు పాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. వాడికి ఛాన్స్ రావట్లేదు పాడడానికి. పాటల్లో వాడి గేమ్ ప్లే ని గమనించలేదు అంతగా, ఏం ఆడుతున్నాడు చూసారా. మనవాడు 4 రౌండ్స్ కొట్టాడు. సో ఇంకేముంది, ప్రోగ్రెస్ బార్ ని కాస్త పెంచేద్దాం. సో మన ప్లేయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయిపోయినట్టే, చాలా బాగా ఆడుతున్నాడు చెప్పాలంటే. 5 రౌండ్స్ కొట్టాడు బ్రో. అరే పాపం ఇంతవరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చుంటుంది డెఫినెట్ గా. మీరు లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఏయ్ ఏం కొట్టాడు, మూతి మీద కొట్టాడు బ్రో. ఆఫ్లైనా? ఓ ఛాన్స్ ఇవ్వట్లేదు ఆపోనెంట్ ప్లేయర్స్ కి. అతను జోన్ లో అయిపోయాడు. అరే అరే ఇది గైస్ గేమ్ ప్లే అంటే. ఓపెన్ కి వస్తే పడిపోవాలి ఎనిమీస్, అలానే ఆడుతున్నాడు. జోన్ లో మాటుకునేసాడు అనుకుంటా. ఇది అతని గ్లోవల్ కాదు, వీళ్ళ టీమ్మేట్స్ గ్లోవల్ అది. 6-5. ఇప్పుడు ఇతను అనుకుంటే బోయా కొట్టచ్చు మ్యాచ్. అంటే ఈ రౌండ్ కొట్టాడంటే ఇంకా బోయా కొట్టేసినట్టే. చూద్దాం ఈ రౌండ్ ఏమన్నా కొడతాడనేసి. ఓ కొట్టాడు అనుకున్నా బ్రో. వీళ్ళు టోబీ బ్రో జశ్వంత్ బ్రో ఫస్ట్ రౌండ్ వన్నాడు బ్రో. ఈయన మావాడు ఏమైనా సెకండ్ అకౌంట్లో ఆడుతున్నాడా? ఫస్ట్ రౌండ్ పడ్డాడు బ్రో. ఇంతవరకు ఆయన ఫస్ట్ నాకు అవ్వలేదు. అవుతుంది ఎవరు, సిద్ధు బ్రో అండ్ టోబీ బ్రో. చిన్న సందులో కొట్టాడు బ్రో. బోయా ఏమైనా కొడతాడా? నైస్, ఇంకొక నాక్ చేశాడు. జశ్వంత్ బ్రో చూస్తుంటే మావాడి మూమెంటే గుర్తొస్తుంది. లేదు గైస్, ఆడుతున్నాడు ఇతను. ముగ్గురు నాకు తీసాడు. ఈ ప్లేయర్ ని కొడితే ఇంకా మ్యాచ్ బోయా కొడతాడా బ్రో? ముగ్గురిని కష్టపడి కొట్టాడు బ్రో. ఒక్కరిని కొట్టుంటే బోయా అయిపోయిండేది. నైస్ నైస్. స్కోర్ 6-6 అయింది. చూద్దాం ఏమన్నా బోయా కొట్టడానికి ఛాన్స్ ఉందా అని. అరే వేసేసారు గైస్, బట్ పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. 6 రౌండ్స్ కి వచ్చాడంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. 26 కిల్స్ వేసాడు బ్రో. నైస్. మీకు ఛాన్స్ రావాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.